ఫస్ట్ మన ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి ఇక్కడ కేవైసీ అకౌంట్లో. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ క్యాప్చర్ కొట్టండి, అగ్రీ కొట్టేసి సబ్మిట్ కొట్టండి. సో మనం ఇక్కడ ఏ ఫింగర్ అయినా తీసుకోవచ్చు, కంపల్సరీ ఫింగర్ ఏదైనా పెట్టుకోవచ్చు. మనం పడే ఫింగర్ పెట్టుకుంటే కొద్దిగా ఈజీగా ఉంటుంది. ఒక ఫింగర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి కేవైసీ సర్టిఫికేట్ జనరేట్ అవుతుంది. సో ఇక్కడ చూసారా, మనం ఈ సర్టిఫికేట్ని మనం ప్రింట్అవుట్ తీసుకోవాలి. ఇక్కడ కేవైసీ సర్టిఫికేట్ నెంబర్ ఉంది కదా, దాన్ని మనం ఈ కేవైసీలోకి వెళ్ళాలి. ఈ కేవైసీ ఎన్రోల్మెంట్ అని ఉంటుంది, అది కూడా చూపిస్తాను ఒక నిమిషం. ఈ కేవైసీ ఎన్రోల్మెంట్, ఓకేనా? ఈ కేవైసీ ఎన్రోల్మెంట్లోకి వెళ్ళాలి. సో మనకి వచ్చిన సర్టిఫికేట్ నెంబర్ ఇక్కడ ఎంట్రీ చేయాలి. సర్టిఫికేట్ నెంబర్ అని ఉంటుంది, ఆ సర్టిఫికేట్ నెంబర్ ఎంట్రీ చేయండి. సో మనం ఇక్కడ మొబైల్ నెంబర్ ఇచ్చుకోవాలి. సో ఇక్కడ ఇచ్చిన మొబైల్ నెంబర్కే మన ఫోన్పే కానీ దేనికైనా వస్తుంది. సో ఇచ్చే మొబైల్ నెంబర్ మాత్రం కంపల్సరీగా యూజర్ నెంబర్ ఇవ్వండి. ఇండియా సెలెక్ట్ చేసుకోండి, సబ్మిట్. మొబైల్ నెంబర్కి ఒక వెరిఫికేషన్ కోడ్ వస్తుంది, ఆ మొబైల్ నెంబర్ నుంచి ఎలా సెండ్ చేయాలని కూడా మీకు ఒకసారి చూపిస్తాను. సో ఇక్కడ మన మొబైల్కి చూసారా ఒక మెసేజ్ వచ్చింది, చూసారా మెసేజ్ వచ్చింది కదా. ఆ మెసేజ్లోకి వెళ్ళిన తర్వాత ఒక నెంబర్ ఉంది, 8655719440 ఉంది కదా, ఆ నెంబర్ మీద క్లిక్ చేసి మనం వచ్చిన ఓటీపీని సెండ్ చేయాలి. సో ఎస్ఎంఎస్ చేయండి మెసేజ్. సో FIGS, ఈ FIGS అనేది కామన్గా ఉంటుంది. సో మనకు వచ్చిన మెసేజ్ పెట్టాలి. ఎస్ఎంఎస్ సెండ్ చేయాలి. సెండ్ చేయగానే మనకి ఇక్కడ చూసారా మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్. అకౌంట్ ఓపెనింగ్లో ఇలా బాక్స్ ఓపెన్ అవుతుంది కదా. సో కొన్ని ఫిల్ అయిపోయాయి చూసారా. సో మనం టైటిల్ తీసుకున్నాం, శ్రీ అయితే శ్రీ తీసుకోండి, జెంట్ తీసుకోండి. తర్వాత మనం డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. డిస్ట్రిక్ట్ అనేది మీ ఇష్టం, అదే మీ ఏరియా బట్టి డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. అలానే సబ్ డిస్ట్రిక్ట్ ఉంటుంది, సబ్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. విలేజ్ విలేజ్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ప్లేస్ ఆఫ్ బర్త్ కూడా ఏరియా అయితే ఆ ఏరియా సెలెక్ట్ చేసుకోండి. ఫర్ సపోజ్ వాళ్ళ ఊరు విలేజ్ పేరు ఉంటుంది కదా, ఆ విలేజ్ పేరు ఎంట్రీ చేయండి. తర్వాత టైప్ ఆక్యుపేషన్ టైప్ వచ్చేసి అదర్స్ పెట్టేసుకోండి. స్టూడెంట్ అయితే స్టూడెంట్ అని పెట్టుకోండి, లేదంటే రిలీజియన్ వచ్చేసి అతను అడిగి పెట్టేసుకుని హిందూ పెట్టుకోవాలి. ఫామ్ 60 పెట్టండి కంపల్సరీగా. తర్వాత దాని క్యాస్ట్ సెలెక్ట్ చేయండి. సో స్టార్ మార్కింగ్ ఉన్నాయని కంపల్సరీగా ఫిల్ చేసుకోవాల్సిందే. సో మిగతా అన్ని అవసరం లేదు. ఇక్కడ స్పౌజ్ అయితే స్పౌజ్, మదర్ అయితే మదర్, గార్డియన్ అయితే గార్డియన్ అని పెట్టుకోవాలి. సో ఇక్కడ మనం కంప్లీట్గా జెంట్కి అయితే కంపల్సరీ ఫాదర్ నేమ్ ఉంటుంది కాబట్టి మనం ఫాదర్ నేమ్ ఒకటి సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. నేమ్ ఇస్తున్నాం మనం, తర్వాత ఇంటి పేరు. సో నెంబర్ ఆఫ్ డాక్యుమెంట్స్ అనేది మనం ఆధార్ పాన్ ఇస్తున్నాం కాబట్టి 3 తెచ్చుకోండి. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి ఇంటర్ అయితే ఇంటర్, డిగ్రీ అయితే డిగ్రీ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ యాన్యువల్ ఇన్కమ్ అనేది సెలెక్ట్ అవ్వదు. ఎందుకు సెలెక్ట్ అవుతుందో నేను తర్వాత చెప్తాను, నెక్స్ట్ పేజ్లో చెప్తాను. ఇక్కడ మనం మదర్ పేరు ఎంటర్ చేసుకుంటే సరిపోతుంది. సో మదర్ పేరు ఇవ్వండి. ఇక్కడ ఆధార్ సెలెక్ట్ చేసుకోండి. సో ఈ పేజ్ అనేది కంప్లీట్గా ఫిల్ అయిపోయింది చూసారా. స్టార్ మార్క్ అన్ని ఫిల్ చేసాం. సో నెక్స్ట్ పేజ్కి వెళ్దాం. కేవైసీ ఇక్కడ టైటిల్ పెట్టుకుంటాం. అలానే వాళ్ళ నాన్నగారి పేరు అడుగుతాం, నాన్నగారి పేరు ఇస్తాము. సో మదర్ టైటిల్ పెట్టుకోవాలి. నేను ఆల్రెడీ ఇందాక ఇచ్చాను కాబట్టి అడగట్లేదు, అందుకు టైటిల్ ఇస్తాం. సో ఇక్కడ స్టార్ మార్క్ లేకపోతే వదిలేసేయండి. దాని తర్వాత రెసిడెన్షియల్ సెలెక్ట్ చేసుకుంటాము. ఇక్కడ ఎక్స్పైర్ డేట్ వచ్చేసి మన ఇష్టం, మినిమం 10 సంవత్సరాలు లేదా 15 సంవత్సరాలు పెట్టుకోండి. నేనైతే 10 సంవత్సరాలు పెట్టుకుంటున్నాను. సో ఈ పేజీ కూడా అయిపోయింది కంప్లీట్గా. దాని తర్వాత కేవైసీలో ఒకటే సెలెక్ట్ చేసుకోవాలి, ఆధార్ మీదే. సో నామినీ కంపల్సరీ, ఒక అకౌంట్కి నామినీ డీటెయిల్స్ అనేది కంపల్సరీగా ఇచ్చుకోవాలి. సో ఇక్కడ మనం నామినీ వాళ్ళకి ఏదైతే అనుకుంటున్నారో వాళ్ళ నామినీ ఇచ్చేసేయండి. నామినీ అడ్రస్ ఆధార్ కార్డులో ఉంటుంది కాబట్టి వాళ్ళ అడ్రస్ అడిగి పెట్టండి. తర్వాత నామినీ ఎవరు ఏమవుతారనేది పెట్టుకోవాలి, ఏజ్ పెట్టుకోవాలి. సో ఇది అయిపోయిన తర్వాత ఏటీఎంలోకి వెళ్ళాలి. సో ఇక్కడ ప్రింటెడ్ పాస్బుక్ ఎస్ పెట్టుకోండి. నామినీ పాస్బుక్లో ప్రింట్ అవ్వాలని అడుగుతుంది, ఎస్ పెట్టుకోండి. తర్వాత ఏటీఎం కార్డు.
ఇది ఏ రోజు అయితే అకౌంట్ చేస్తామో ఆ రోజు పెట్టేసుకోండి. ఏ రోజు డేట్ పెడుతున్నాము, ఇప్పుడు సపోజ్ 20 ఈ రోజు ఓపెన్ చేస్తున్నాను కాబట్టి ఈ రోజు డేట్ పెడుతున్నాను. సో ఇక్కడ అగ్రికల్చర్ ఇంకా 30,000, అలానే యాన్యువల్ ఇంకా 30,000 పెట్టుకొని సబ్మిట్ చేయండి. తర్వాత ఇది డిఫాల్ట్గా ఉంటుంది. సో దీంట్లో మీరు ఎంట్రీ చేసేది ఏముంటుందో ఫైనల్గా సబ్మిట్ చేస్తాం. సబ్మిట్. సో అయిపోయింది కదా. ఇక్కడ ఏఈపీఎస్ రిజిస్ట్రేషన్ కన్సెంట్ పెట్టుకొని ఇక్కడ మినిమం డిపాజిట్ పెట్టుకోవాలి. మినిమం 200 కానీ లేదంటే 100 రూపాయలు కానీ ఇవ్వండి. సో ఏంటంటే చాలామంది ఏంటంటే జీరో అకౌంట్ కదా మేము డబ్బులు ఎందుకు ఇవ్వాలంటారు. సో వాళ్ళతో ఆర్గ్యుమెంట్ అయితే పెట్టుకోవద్దు. సో నేను ఎందుకు 200 డిపాజిట్ చేయమన్నాను, ఇన్సూరెన్స్ చేసుకోవడానికి కానీ అవకాశం ఉంటుంది. సో ఆర్గ్యుమెంట్ వాళ్ళు కూడా మినిమం డిపాజిట్ ఒక 20,000 రూపాయలు అయింది. రూపీస్ పెట్టుకుంటున్నాం. డినామినేషన్ అనేది కంపల్సరీ ఇచ్చుకోవాలి. సో డినామినేషన్లో కాయిన్స్ పెట్టుకున్నాను 20 రూపాయలు. కంటిన్యూ, కన్ఫర్మ్. సో అకౌంట్ ఓపెన్ అయిపోయింది. ఇది కేవైసీ అకౌంట్, కంప్లీట్గా కేవైసీ అకౌంట్. సో మనం ప్రింట్ ఇవ్వాలి. అప్లికేషన్ మనకి 5-6 పేజీలు వస్తుంది. సో అకౌంట్ అయిపోయింది కదా. సో ఇది ఈ ఫోటో అనేది మనం ఆటోమేటిక్గా వస్తుంది. చూసారా ఇది ఎక్కడ ఉందనుకున్నారు, మన కంప్లీట్గా కస్టమర్ ఏ ఫోటో అయితే ఇస్తాడో దాని ఆధార్ కార్డులో ఉన్న ఫోటో అనమాట ఇది. సో ప్రింట్ ఓపెనింగ్ ఫామ్ దాంట్లోకి వెళ్ళాలి. ఈ నెంబర్ చేసుకోండి, రిఫరెన్స్ నెంబర్ కంపల్సరీ సేవ్ చేసుకోండి. సో కస్టమర్ క్రియేషన్లోకి వెళ్ళి ప్రింట్ అకౌంట్ ఓపెనింగ్ ఫామ్కి వెళ్ళి ఇక్కడ ఐడెంటిటీ తీసుకోవాలి. సో ఎన్రోల్మెంట్ రిఫరెన్స్ నెంబర్ ఆల్రెడీ ఉంటుంది కాబట్టి తీసుకోవాలి. అకౌంట్ నెంబర్ అవసరం లేదు. రిఫరెన్స్ నెంబర్ తీసుకొని సబ్మిట్ కొట్టాలి. సో ఇలా డైరెక్ట్గా ప్రింట్లోకి వెళ్ళిపోతుంది. 5-6 పేజీలు వస్తుంది. దాన్ని 2 సైడ్ అయినా ఇవ్వచ్చు, 1 సైడ్ అయినా ప్రింట్ ఇవ్వచ్చు. సో ప్రింట్ ఓపెనింగ్ తీస్తాం కదా. సో దీని మీద ఆల్రెడీ కొన్ని స్టాంపులు అనేది చెప్పాను కదా. ఈ స్టాంపులు అనేది ఎక్కడ ఎలా చూపిస్తాను. మొత్తం ఇది 5-6 పేజీలు ప్రింట్ వస్తుంది. దీనికి మనం తీసిన కేవైసీ అలానే ఆధార్ కార్డ్ జిరాక్స్, వీలుంటే పాన్ కార్డ్ జిరాక్స్ అన్ని పిన్ చేసి అన్ని స్టాంపులు వేసి బ్రాంచ్కి తీసుకెళ్తే వాళ్ళు ఆధార్ చేస్తారు. సో కంప్లీట్గా కేవైసీ అకౌంట్ ప్రాసెస్ అయితే ఇది చాలా ఈజీగా ఉంటుంది. చాలామంది బీసీస్ అసలు అకౌంట్లు చేయడమే మానేశారు. సో ఈ వీడియో చూసాకైనా సరే కేవైసీ అకౌంట్లు చేయండి. కేవైసీ అకౌంట్ చేసుకుంటే మీకు 25 రూపీస్ కమిషన్ వస్తుంది. ఎవ్రీ సిఎస్పి కూడా బ్యాంక్ అకౌంట్స్కి మాత్రం ఫోకస్ చేయండి. మీరు బ్యాంక్ అకౌంట్స్ కానీ ఓపెన్ చేసుకుంటే దాని ద్వారా మీరు ఇన్సూరెన్స్లు అన్నీ పెట్టుకోవచ్చు, మీకు ప్రెజర్ ఉంటుంది. సో ఎనీవే, థ్యాంక్ యూ.